హాంటెడ్ ప్లేసెస్ వినడానికి భయంగా ఉండే ఈ ప్లేసెస్ మీద మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం వెళ్ళడానికి భయపడినా సరే ఈ ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తాం. అందుకే ఈ వీడియో ఇండియాలో ఉన్న ఫేమస్ హాంటెడ్ ప్లేసెస్ అండ్ వేరే కంట్రీస్లో ఉన్న ఫేమస్ హాంటెడ్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. అండ్ ముఖ్యంగా ఒక ఫారెస్ట్ గురించి అండ్ ఒక ఐలాండ్ గురించి వింటే మీకు వణుకు పుడుతుంది. అన్ని ఘోరాలు జరిగాయి అక్కడ. అండ్ అలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, మేము ఏ వీడియో చేసినా రీసెర్చ్ చేసి మీ ముందుకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ సపోర్ట్ని ఇవ్వండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్స్లో ఇవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మిస్టర్ శివ. ఆకిగహారా ఫారెస్ట్ జపాన్లో ఉంది. ఇది మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి బాగా ఆలోచించండి. మీ లైఫ్ అనేది మీ పేరెంట్స్ నుండి వచ్చిన బెస్ట్ గిఫ్ట్. ఏంటి ఏదో కొటేషన్ చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదు, ఇవి వార్నింగ్ సైన్. అండ్ ఇలాంటి వార్నింగ్స్ మీకు జపాన్లో ఉండే ఆకిగహారా ఫారెస్ట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఉంటాయి. ఎందుకంటే ఈ ఫారెస్ట్లోకి వెళ్తే మీరు తిరిగి రారు. ఈ ఫారెస్ట్నే సూసైడ్ ఫారెస్ట్ కూడా అంటారు. జపాన్ ప్రజల నమ్మకం ప్రకారం ఇక్కడ యురై అనే దయ్యాలు ఉంటాయి. యురై అంటే జపాన్లో చనిపోయిన వాళ్ళ దయ్యాలని అర్థం. 2003లో ఇక్కడ దాదాపు 150కి పైగా శవాలు దొరికాయి. అన్నీ కుళ్ళిపోయాయి, పురుగులు పట్టి ఉన్నాయి. అండ్ మెజారిటీ శవాలు ఏదో యానిమల్ తిని పడేసినట్లున్నాయి. అండ్ ఇవన్నీ అక్కడ సూసైడ్ చేసుకున్న వాళ్ళ శవాలంట. అయితే అక్కడ లోకల్ బిలీఫ్స్ ప్రకారం ఇలా చనిపోయిన వాళ్ళందరూ అక్కడ చెట్లో కలిసిపోయి అది ఒక హాంటెడ్ ప్లేస్గా తయారైందని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటారు. అండ్ అలాగే ఇక్కడ ఏ రకమైన మోడర్న్ టెక్నాలజీస్ అండ్ డివైసెస్ పనిచేయవంట. కంపాస్లు అయితే రాంగ్ డైరెక్షన్ చూపిస్తాయంట. అయితే ఇంత తెలిసినా సరే ఇప్పటికీ అక్కడికి చాలామంది హైకింగ్ అని లేదా ట్రెక్కింగ్ అని గ్రూప్స్గా వెళ్తారు. అండ్ ఇలా వెళ్ళిన వాళ్ళలో మెజారిటీ తప్పిపోయి శవాలుగా కనిపిస్తారంట. అండ్ నెక్స్ట్ వాస్విల్లా, బెంగళూరు. ఇప్పుడు నేను చెప్పబోయే బిల్డింగ్ ఒకప్పుడు బెంగళూరులో మోస్ట్ హాంటెడ్ ప్లేస్గా ఉండేది కూడా. దీన్ని 1943లో ఆంగ్లో ఇండియన్ లాయర్ అయిన ఈజీ వాజ్ అని ఆయన కట్టించారు. అండ్ ఆయనకి 2 కూతుర్లు, వీరా అండ్ డల్స్ వాజ్. ఆయన చనిపోయాక ఆ ఇంటిని వీళ్ళిద్దరికి గిఫ్ట్ కింద వచ్చేలా వీళ్ళమ్మ రాశారు. సో వీళ్ళకి ఆ హౌస్ అలా వచ్చింది. వీరా ఏమో ఇంగ్లీష్ ట్యూటర్గా పనిచేసేది. అండ్ అలాగే డల్స్ ఏమో పియానో ఇన్స్ట్రక్టర్గా పనిచేసేది. ఆ ఇంట్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉండేవాళ్ళంట, ఇంకెవ్వరూ ఉండేవాళ్ళు కాదు. అయితే 2002లో వీరా ముందు డల్స్ని ఎవరో పొడిచి చంపేశారు. రిపోర్ట్ ప్రకారం ఎవరో ఒక ర్యాండమ్ వ్యక్తి నైట్ టైంలో ఆ ఇంట్లోకి వచ్చి డల్స్ని పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత వీరా కూడా సేఫ్టీ కోసం ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళింది. అప్పటి నుండి ఆ ఇంట్లో డల్స్ ఆత్మ తిరుగుతుందని అందరూ అంటుంటారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వ్యాస్కి 2 పిల్లని చెప్పాను కదా, కానీ వీరా అండ్ డల్స్తో మాట్లాడిన పక్కింటి వాళ్ళ ప్రకారం ఆయనకి 3 కూతుర్లంట. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆ 3 అమ్మాయి గురించి చెడ్డగానే మాట్లాడేవాళ్ళంట. ఎందుకంటే ఆమె వీళ్ళతో కలిసి ఉండకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళ ఆస్తి కోసం వీళ్ళ వెనకాల పడుతుందంట. అండ్ అలాగే వీళ్ళిద్దరు కొంచెం ఆడ్గా బిహేవ్ చేసేవాళ్ళు. నెలకు ఒకసారి అలా స్నానం చేసేవాళ్ళు. ఎప్పుడు రమ్ అండ్ సిగరెట్స్ తాగుతూనే ఉండాలి. అయితే పోలీస్ రిపోర్ట్స్లో కానీ లేదా ఇంకెక్కడైనా కానీ ఆ 3 అమ్మాయి గురించి ఎక్కడ మెన్షన్ అయితే చేసలేదు. అండ్ అంతేకాకుండా ఆ ఇంట్లో ఒక రూమ్ ఉండేది. అండ్ ఆ రూమ్ ని ఎప్పుడు లాక్ చేసి ఉంచేవాళ్ళంట. అండ్ ఇక్కడ ఇల్లు ఖాళీ చేశాక ఆ లాక్ చేసి ఉన్న ఈ రూమ్ లో ఒక అమ్మాయి నడుస్తున్నట్లు విండో నుండి కనపడేదంట. బట్ ఆ తర్వాత ఈ బిల్డింగ్ ని కూల్చేశారు. బట్ ఇప్పటికీ ఆ ఏరియా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ బిల్డింగ్ పేరు చెప్పినా భయం వస్తుందంట. అన్ని హారస్ ఇన్సిడెంట్స్ ఈ బిల్డింగ్ లో జరిగాయి. నెక్స్ట్ చటాయు అండ్ బ్రిసాక్. ఇది ఫ్రాన్స్ లో ఉండే క్యాస్టిల్. అయితే 15th సెంచరీలో ఇక్కడ 2 చంపేశారు. అందులో ఒకరి పేరు చార్లెట్. ఈమె కింగ్ చార్లెస్ 7 అండ్ ఆ క్యాస్టిల్ లో పనిచేసే ఒక పని మనిషి ఎఫ్ఐఆర్ వల్ల పుట్టారు. అయితే రాజు ఈమెకి ఇంకో డబ్బు ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అండ్ వాళ్ళిద్దరూ ఈ క్యాస్టిల్ లోనే కలిసి ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ చార్లెట్ ఒక అక్రమ సంబంధం పెట్టుకుంటూ ఆమె హస్బెండ్ కి దొరికింది. వెంటనే ఆయన కత్తి తీసుకుని ఆమెని అండ్ ఆమె లవర్ని 2 చంపేశాడు. అండ్ ఈమెనైతే దారుణంగా 70 సార్లు పొడిచి చంపేశాడు. అండ్ అప్పటి నుండి ఈమె అక్కడ ఆత్మగా తిరగడం మొదలుపెట్టిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈమె చనిపోయేటప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది. అండ్ ఆ డ్రెస్ రక్తంతో కలిసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తుందంట. ఈ క్యాస్టిల్ చూడడానికి వచ్చిన వాళ్ళు చాలా మందికి ఈమెని చూసామని అండ్ ఆమెని చూసినప్పుడు వాళ్ళకి ఏదో తెలియని బాధ అండ్ సూసైడ్ థాట్స్ కూడా వస్తున్నాయంట. అండ్ అలాగే ఈమె కూడా చాలా విచిత్రమైన సౌండ్స్ చేసుకుంటూ అక్కడ వాళ్ళని భయపెడుతుందని చెప్తూ ఉంటారు. రైటర్స్ బిల్డింగ్, కోల్కతా. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ డ్యూటీస్ అన్ని ఇక్కడే జరిగేవి. ఆ పీరియడ్ లో ఇక్కడ కల్నల్ ఎన్ఎస్ సింప్సన్ అనే ఒక బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ఈయన చాలా కురేల్ ప్రజలను కూడా బాగా హింసించేవాడు. అప్పటికి ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన బదల్ గుప్తా, బనాయ్ బాసు అండ్ దినేష్ గుప్తా అనే 3 ఈ బిల్డింగ్ లో ఈయన్ని కిరాతకంగా చంపేశారు. అండ్ ఆ తర్వాత ఈ బిల్డింగ్ ఏరియాకి వాళ్ళ 3 పేర్లు మొదటి పేర్లు తీసుకొని బీబీడీ బాగ్ అనే పేరు పెట్టారు. అయితే చనిపోయిన ఇన్స్పెక్టర్ ఆత్మ ఈ ఏరియా మొత్తం తిరుగుతూ ఉంటుందని ఇప్పటికీ చెప్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉండే వాచ్మెన్ అండ్ అలాగే పక్కన ఉండే ఫుడ్ స్టాల్స్ ఓనర్ ప్రకారం నైట్ టైంలో లోపల నుండి ఏవో గట్టిగా అరుస్తున్నట్లు అండ్ వెంట పడుతున్నట్లు, ఆ తర్వాత ఎవరో కాపాడమని అరుస్తున్నట్లు సౌండ్స్ వస్తాయంట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఒక ఐలాండ్ గురించి. ఇది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇక్కడ వెళ్ళడానికి లోకల్స్ కానీ లేదా నాన్ లోకల్స్ కానీ పర్మిషన్ లేదు. ఇది ఇటలీలోని వెనిస్ అండ్ లీడో సిటీ మధ్యలో ఉండే ఒక చిన్న ఐలాండ్.
అయితే ఇక్కడ ఉన్న దయ్యాల గురించి తెలియాలి అంటే దాదాపు 1600 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 420 కోట్లు ఇక్కడ మొదటిసారిగా పాపులేషన్ మొదలైంది. అప్పట్లో ఇటలీ మీద బార్బరిక్ ఇన్వేడర్స్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడంతో చాలా మంది ప్రజలు వాళ్ళ ప్లేసెస్ ని వదిలిపెట్టి ఈ ఐలాండ్ లో తలదాచుకునేవాళ్ళు. అలా ఇక్కడ ఒక భయం వల్ల పాపులేషన్ అనేది మొదలైంది. అది కూడా చాలా తక్కువ నెంబర్స్ లో ఉండేది, లైక్ వందల సంఖ్యలో పాపులేషన్ ఉండేది. అప్పటి నుండి ఒక 1000 సంవత్సరాలు ఇక్కడ ప్రజలు హ్యాపీగా బ్రతికారు. బట్ 1300s లో యూరోప్ లోకి బ్లాక్ డెత్ ఆర్ ద బబోనిక్ ప్లేగ్ వచ్చింది. ప్రపంచం మొత్తంలో చాలా మంది ఈ డిజీజ్ వల్ల చనిపోయారు. ఇటలీలో అయితే ఇంకా ఎక్కువగా చనిపోయారు. బట్ ఈ వెనీస్ అండ్ లీడో సిటీస్ లో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ మాస్ తక్కువ, వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీస్ ని ఎక్కువగా డంప్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడే వాళ్ళకి ఈ పొవేలియా ఐలాండ్ ఒక దిక్కులా అనిపించింది. 1400s లో రోగం వచ్చి చనిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ పడేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రోగం వచ్చిన వాళ్ళని కూడా ఈ ఐలాండ్ లో పడేసేవాళ్ళు. అంటే వాళ్ళు చనిపోయే వరకు ఆ ఐలాండ్ లోనే నరకయాతన అనుభవించేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ బాడీస్ ఉంటే ఆ బాడీస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి అక్కడ చనిపోయిన బాడీస్ ని అండ్ కొత్తగా వచ్చిన రోగుల్ని కలిపి కట్టేసి కాల్చేసేవారు. అది నరకం కంటే దారుణంగా ఉండేదంట. ఇదే క్రూయల్ అనుకుంటే 1800s నుంచి 1900s ఎర్లీ మధ్యలో ఈ ఐలాండ్ ని ఒక మెంటల్ అస్లమ్ గా మార్చారు. అప్పటి నుండి దీన్ని పొవేలియా అస్లమ్ గా పిలిచేవాళ్ళు. ఇక్కడ మెంటల్ గా అన్స్టేబుల్ గా ఉండే వాళ్ళని తీసుకొచ్చి పడేసేవాళ్ళు. బట్ అందరికీ తెలుసు ఇక్కడ ఎన్ని ఘోరాలు జరిగేవో. అండ్ ఇక్కడ ఉండే డాక్టర్ పేషెంట్స్ మీద చాలా విచిత్రమైన ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసేవాడు. అవి కూడా ఎంత క్రూయల్ గా ఉండేవి అంటే మాటల్లో కూడా చెప్పలేం, అంత దారుణంగా ఉండేవి. బ్రతికి ఉన్నప్పుడే ఆర్గాన్స్ ని బయటికి తీసి టెస్ట్ చేయడం, కళ్ళు మీద బ్రెయిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి, అలాగే బాడీ పార్ట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి మత్తు మందు లేకుండా గంటల పాటు వాళ్ళని కోసి మరీ ఆపరేషన్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. అయితే ఒకరోజు ఈ డాక్టర్కి కూడా పిచ్చి పట్టింది అండ్ అతను ఆయనే కిరాతకంగా కోసుకుని చనిపోయాడు. అప్పటి నుండి ఇక్కడ దయ్యాలు ఉన్నాయని ప్రజలు నమ్మేవాళ్ళు. రీసెంట్ గా గవర్నమెంట్ ఈ ఐలాండ్ ని మళ్ళీ రీబిల్డ్ చేయాలని చూసినప్పుడు ఇక్కడ చాలా వింతలు జరిగాయంట. ఏది కట్టినా కూలిపోవడం, అక్కడ పనిచేసే వర్కర్స్ కి దయ్యాలు కనిపించడం అండ్ అలాగే భయంకరమైన సౌండ్స్ వినిపించడం లాంటివి జరిగాయి. దీంతో గవర్నమెంట్ కూడా ఈ ప్లేస్ ని క్లోజ్ చేసేసింది. ఇప్పుడు దీని దగ్గర కూడా వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు, ఇంక్లూడింగ్ పోలీస్ అఫీషియల్స్ తో కలిపి. నెక్స్ట్ బియో సిజోర్ ప్యాలెస్. ఇది పోర్చుగల్లోనే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ గా గుర్తించబడింది. ఇది 19th century చెందిన ఒక మేనర్ హౌస్. మేనర్ హౌస్ అంటే కంట్రీ సైడ్ ఉండే పెద్ద ఇల్లు అని అర్థం. ఇది పోర్చుగల్లోని లిస్బన్ లో ఉండేది. అండ్ ఇక్కడ 19th century లో బ్యారన్ ఆఫ్ గ్లోరీ అనే ఒక అతను ఉండేవాడు. ఆయనకి ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ ఇంటి జోలికి వస్తే చంపేసే అంత ఇష్టం అనమాట. అండ్ ఈయన చనిపోయాక కూడా ఈ ఇంటిని వదిలిపెట్టలేదు. ఈయనే ఇక్కడ దయ్యంగా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఉండే గార్డెన్స్ అండ్ కారిడార్స్ లో కూడా ఈయన తిరుగుతూ చాలా మంది కనిపించారంట. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇప్పటికీ భయంతోనే బ్రతుకుతారు. ఎందుకంటే ఇక్కడ సడన్ గా వస్తువులు కదులుతాయంట, గాలి లేకపోయినా సరే కిటికీలు కొట్టుకుంటాయంట. అండ్ అలాగే ఈ హౌస్ లో బెల్స్ లాంటివి ఏమీ లేవు, అయినా సరే ఇక్కడ బెల్ సౌండ్ వినిపిస్తుందంట. ప్రెసెంట్ ఈ ప్లేస్ ని లిస్బన్ మున్సిపాలిటీ వాళ్ళు వాడుకుంటున్నారు. అండ్ ఇప్పటికీ వాళ్ళ బుక్స్ ఇక్కడ షెల్ఫ్ లో నుండి పడిపోతూ ఉంటాయంట. అండ్ అలాగే ప్యాక్ చేసిన బాక్సులు మాయమయ్యి ఇంకెక్కడో కనిపిస్తాయంట. అండ్ ఇక్కడ రికార్డ్ అయిన పారానార్మల్ యాక్టివిటీ కూడా చాలా ఎక్కువే. అందుకే ఇది పోర్చుగల్లో మోస్ట్ ఫేమస్ హాంటెడ్ ప్లేస్ గా మారింది. అండ్ నెక్స్ట్ రామెన్ ఇంగ్లాండ్. ఈ వీడియోలో ఇదే చివరి ప్లేస్. అండ్ దీన్ని 11th century లో కట్టించారంట. అంటే దీని వెనకాల ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీతో పాటు ఒక మిస్టరీ కూడా ఉండేది. 11th century లో ఇంగ్లాండ్లో ఎక్కువగా విచెస్ అండ్ అలాగే బ్లాక్ మ్యాజిక్ ని నమ్మేవాళ్ళు. అండ్ దాంతో ఇక్కడ కొన్ని వందల మంది చిన్నపిల్లల్ని బలిచ్చారు. అండ్ ఇలా ఎవరు ఇచ్చారు అండ్ ఎందుకు ఇచ్చారు అనేది ఇప్పటికీ తెలియదు. అండ్ ఈ ప్లేస్ కి ఎదురుగా ఉండే సెయింట్ మ్యారీ చర్చ్ ని కట్టే స్లేవ్స్ అండ్ వర్కర్స్ ఈ హోటల్లోనే ఉండేవారంట. అండ్ వీళ్ళు కూడా అంతుపట్టిన నిజంతో చనిపోయారు. చాలా మంది ఏమంటారంటే 14th century లో బానిసలని అతి క్రూరంగా చూసేవాళ్ళని. అండ్ అలాగే మెడిసిన్స్ ని వీళ్ళ మీద ఫస్ట్ ట్రై చేసి ఆ తర్వాతే వర్క్ అయితే అందరికి ఇచ్చేవాళ్ళంట. అండ్ ఇలాంటి మెడిసిన్ వల్ల చాలా మంది ఇక్కడ నరకం అనుభవించి చనిపోయారని చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ చాలా మందికి ఎవరో అరుస్తూ ఏడుస్తూ మమ్మల్ని కాపాడండి అని వేడుకోవడం కూడా వినిపిస్తుందంట. అండ్ ఇప్పటికీ ఇదే ఇంగ్లాండ్లో మోస్ట్ హాంటెడ్ ప్లేస్. గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కింద part 2 అని కామెంట్ చేయండి. హాంటెడ్ ప్లేసెస్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అండ్ మా వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే అండ్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇందులో మీకు ఏ ప్లేస్కి వెళ్ళాలనుందో కింద కామెంట్ చేయండి.